హాయ్ ఫ్రెండ్స్, సునీత కిచెన్ అండ్ గార్డెన్ స్వాగతం అండి. ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను మీకు ఎంత టేస్టీగా రుచిగా ఉండి జున్ను కుక్కర్లో సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తానండి. దానికి కావాల్సిన పదార్థాలు: ఒక గ్లాసు జున్ను పాలు, ఒక గ్లాసు పచ్చిపాలండి. ప్యాకెట్ పాలు తీసుకున్నానండి నేను, మీరు ఏ ప్యాకెట్ అయినా తీసుకోవచ్చు. అలాగే సరిపడంత బెల్లం, దంచిన మిరియాలండి ఒక 10 తీసుకున్నాను, ఒక 5 ఇలాచీలు తీసుకున్నానండి, యాలకులు. ఇప్పుడైతే మనం ప్రిపేర్ చేసుకుందాం. ఒక ఎంటీ గిన్నె తీసుకొని ఇందులో అయితే జున్ను వండాలనుకుంటున్నాము. ఆ గిన్నెలోకి పాలు పోసేసుకుంటున్నానండి. గిన్నె మాత్రం కొంచెం వెలుతుగా ఉండాలండి, ఎందుకంటే పైకంట పాలు వచ్చేలాగా పోసుకోకుండా సగానికి వచ్చేలా చూసుకోవాలండి. ఇప్పుడైతే మనం దంచిన మిరియాలు, యాలకులు కూడా వేసేసి తరిగిన బెల్లాన్ని కూడా వేసి బాగా కలిపి టేస్ట్ చూసుకోవాలి ఫ్రెండ్స్. తీపి సరిపోయిందో లేదని. తీపి ఎవరిష్టం వాళ్ళదండి. తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు, ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడైతే కుక్కర్ తీసుకొని కుక్కర్లో స్టాండ్ వేసి తగినంత వాటర్ పోసుకొని ఈ గిన్నెని అందులో పెట్టుకోవాలండి. పెట్టేసి గిన్నె మీద కూడా మూత వేయాలి ఫ్రెండ్స్. వాటర్ వెళ్లకుండా పెద్ద మూత వేసుకోవాలండి. గిన్నె కంటే కొంచెం పెద్దగా ఉన్న మూత వేసుకొని కుక్కర్ మూత పెట్టుకున్నట్లయితే 3 విజిల్స్ రానివ్వాలండి. 3 విజిల్స్ వస్తే ఎంత టేస్టీగా రుచిగా ఉండే జున్ను చక్కగా ప్రిపేర్ అయిపోద్ది ఫ్రెండ్స్. సింపుల్గా అనమాట. అంతేనండి. మీరు కూడా ఇలాగ ప్రిపేర్ చేసుకుని మీ ఇంట్లో తిని ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి. చూసారు ఫ్రెండ్స్, ఎంత చక్కగా వచ్చిందండి, పర్ఫెక్ట్గా వచ్చింది. మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.